పల్నాడు జిల్లాలో క్రోసూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. భోక్యా మంగ్యా నాయక్ అనే వ్యక్తి మృతిపై విచారణ చేపట్టిన సీఐ సురేష్ పై బాధిత కుటుంబం దాడికి దిగారు. కేసు విచారణను ముందుకు తీసుకువెళ్లడం లేదని ఆరోపించారు. దీంతో పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సాంబశివరావు చెప్తారు. సాంబశివరావు, చెప్పండి, ఏంటి దాడికి కారణం ఏం కనిపిస్తోంది? సిఐ సురేష్ మీదే దాడి చేయడానికి కారణాలు ఏంటి? పూర్తి అప్డేట్ ఇవ్వండి. పల్నాడు జిల్లా క్రోసూరు సిఐ సురేష్ పై కూడా స్థానికులు దాడికి పాల్పడటం ఇప్పుడు చర్చాంశంగా మారింది. క్రోసూరు చెందిన మంగ్యా నాయక్ అనే ఒక యువకుడు మృతిపై కూడా అతని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. అయితే తన భర్తని తన మామ వెంకటేశ్వర నాయకే చంపాడంటూ కూడా మంగ్యా నాయక్ భార్య పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. ఆ భార్య ఫిర్యాదు మేరకు కేసు విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా మంగ్యా నాయక్ ని ఎక్కడైతే పూడ్చిపెట్టారో ఎర్రపాలెంలోని పొలాల్లో మృతదేహాన్ని లెక్కి తీసేందుకు పోలీసులు ఈ రోజు వెళ్లారు. అయితే విచారణ పేరుకు తమను వేధింపులకు గురి చేస్తున్నారంటూ కూడా తమ కుటుంబాన్ని రోడ్డును పడేస్తున్నారంటూ కూడా మంగ్యా నాయక్ సంబంధించిన వెంకటేశ్వరకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా పోలీసులపై తిరగబట్టడం, సిఐపై కూడా దాడి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న పోలీసులు వెంకటేశ్వర కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. అయితే అసలు మంగ్యా నాయక్ ఎలా చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు అనేది కారణాలు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు స్పష్టంగా చెప్పని నేపథ్యం, అతని భార్య తన మామే చంపాడని ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యంలో తప్పనిసరిగా మేము మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్ మార్టం చేయించాల్సిందే, ఎందుకు చనిపోయాడో కారణాలు తేల్చాల్సిందని పోలీసులు చెప్పిన నేపథ్యంలో దానికి అడ్డు వచ్చిన వెంకటేశ్వర నాయక్ కుటుంబం ఈ నేపథ్యంలో పోలీసులకు వెంకటేశ్వర నాయక్ కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదం ఆ సీఐపై దాడి వరకు కూడా వెళ్ళింది. ప్రస్తుతానికైతే ఆ కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువులు మొత్తాన్ని కూడా పోలీసులు చెదరగొట్టి మంగ్యా నాయక్ మృతదేహాన్ని అయితే వెలికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. స్వామి రైట్ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.